ఏందయ్యా ఈయన గిడబెట్టి కోస్తున్నా అనుకుంటున్నారు కదా. సపోటా చెట్టు ఫ్రెండ్స్. సపోటాలు బాగా కాసుంటే మా కాలేజీలో నేను మా స్టూడెంట్స్ కలిసి గెడ కట్టుకొని సపోటాలు కోస్తున్నాం ఫ్రెండ్స్. బాగా కాస్తున్నాయి ఫ్రెండ్స్. లావు లావు కాయలు. పక్వానికి వచ్చిన కాయలన్నిటిని గెడతో కోస్తున్నాను ఫ్రెండ్స్. అలా కోసి ఒక కవర్కి వేసుకున్నాను ఫ్రెండ్స్. సో అవి 2-3 రోజులు మగ్గబెట్టి మగ్గిన తర్వాత తినాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను కోస్తా ఉన్నాను. మా స్టూడెంట్స్ నారాయణ, సూర్య, షఫీ అందరం కలిసి ఈ చెట్టుకున్నటువంటి కాయల్ని కోస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. సో మీరు ఎప్పుడైనా సపోటాలు కోసుంటే అదిగో బాయ్ కూడా చెప్తున్నాడు, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఎక్కడైనా సపోటా చెట్లు కోసుంటే. చూడండి ఫ్రెండ్స్, కవర్ నిండా కోసాను. అవి తీసుకెళ్ళి మగ్గాయాలి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.